గీతాలకు కేర్ ఆఫ్ గా ఉన్న విమలక్క గారు గతంలో సినిమాల్లో కూడా పాటలు పాడారు అన్న ఇది కూడా ఉంది. ఏ సినిమాలో పాటలు పాడారు మీరు? నేను ఫస్ట్ నక్సలైట్ అనేటువంటి సినిమాలో పాటలు పాడినండి. ఏ పాట అది? అంటే యంత్రం ఎట్లా నడుస్తుందంటే అనేటువంటి పాట కానీ, యంత్రం ఎట్లా నడుస్తుంటుంటే అనే పాట అనేటువంటి పాట కానీ, ఇది నక్సలైట్ అనేటువంటి పాట కానీ, ఇట్లాంటి పాటలు పాడినప్పుడు నారాయణమూర్తి గారు ఆ పాటల డబ్బింగ్ దగ్గర విన్నారట ప్రసాద్ ల్యాబ్స్లో. విని తను పాడాలి తప్పకుండా అని చెప్పేసి కబురు చేసి తన సినిమాలో వేగుచుక్కల సినిమాలో పాట పాడిచ్చిండ్రు. అది గూడంజన్న రాసినటువంటి పాట. అయితే ముందుగా నేను పాడినటువంటి పాట అసలు అది రిలీజ్ కాలేదు. మరి ఎందుకో కొన్ని కారణాల వల్ల, టెక్నికల్ కారణాల రీత్యా రిలీజ్ కాలేదు. ఆడియో మాత్రమే రిలీజ్ అయింది. అది మరి ఏమైందో తెలియదు. ఇది మాత్రం ఈ వేగుచుక్కలు అనేటువంటి సినిమా కదా, అదే సినిమాలో ఊరిడిసినే బోదునా అయ్యో ఉరి పోసుకొని సద్దునా, ఊరిడిసినే బోదునా అయ్యో ఉరి పోసుకొని సద్దునా, ఎప్పుడో గప్పుడు 6 ఏళ్ల కిందట బిడ్డ పెండ్లికి నేను 600 పైకమప్పు తెచ్చుకుంటీ, అప్పు తెచ్చిన మాట నిజమే, అది వడ్డీకి తెచ్చింది నిజమే, అప్పు తెచ్చిన మాట నిజమే, అది వడ్డీకి తెచ్చింది నిజమే, ఊరిడిసినే బోదునా అయ్యో ఉరి పోసుకొని సద్దునా, ఊరిడిసినే బోదునా అయ్యో ఉరి పోసుకొని సద్దునా. ఈ పాట ఇంకొక పాట కూడా నేను పాడడం జరిగింది. అట్లా ఈ 2 పాటలు ఆ సినిమాలో నారాయణమూర్తి గారి సినిమాలో అవకాశం ఇచ్చిండ్రు. ఆ పాట బాగా. చివరిగా ఒకటి చెప్పండి, ఈ గేయాలకు కానీ విప్లవ గేయాలకు కానీ పాడేవారికి కానీ తెలంగాణలోని నల్గొండ జిల్లా అంటేనే ఒక ప్రత్యేకత అంటారు. ఎందుకు ఆ ప్రత్యేకత? అంటే నల్లగొండ జిల్లాలో అక్కడ ఆనాడు జరిగినటువంటి తెలంగాణ సాయుధ పోరాటం, అక్కడ చాలా చరిత్రాత్మకమైనటువంటి పోరాటాలు అక్కడ జరిగినాయి కాబట్టి అట్లా నల్లగొండ జిల్లాకు ఒక చరిత్ర ఉంది కనుక అక్కడ చాలామంది, భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు, ఆరుట్ల కమలాదేవి గారు, ఇంకా చాకల ఎలమ్మ పోరాటం అక్కడే, మల్ల స్వరాజ్యం గారు అక్కడి నుంచే వచ్చిండ్రు, మా నాన్న కూడా అక్కడనే, వీళ్ళందరితో సహచరులే. ఇట్లా మొత్తం అందరు కలిసి పోరాటం చేసినటువంటి చరిత్ర ఉంది కనుకనే ఆ చరిత్ర కలిగినటువంటి నల్లగొండ జిల్లా ఇది పోరాటాల కిల్లా అనేటువంటి పాటలు కూడా ఉన్నాయి. అందుకనే జరుగుతున్నటువంటి ఈ పోరాటాలలో నల్లగొండ జిల్లాకు సంబంధించినటువంటి స్థానం ఒక ప్రముఖమైనటువంటి స్థానం ఉంటుంది. అది ఎప్పటికీ కూడా ఆ స్థానం ఉండాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తే కొంతమంది వస్తున్న పరిణామాల్ని దృష్టిలో పెట్టుకుంటే వెనకడుగు వేస్తున్నటువంటి పరిస్థితి అని అనిపిస్తుంది. అట్లా వెనకడుగు వేయకుండా దోపిడీని ప్రశ్నించడానికి అన్ని జిల్లాలతో పాటు, ఎందుకు కరీంనగర్ జిల్లాకు కూడా చరిత్ర ఉంది, ఖమ్మం జిల్లాకు చరిత్ర ఉంది. ఈ తెలంగాణ ఉద్యమంలో అన్ని జిల్లాలది ఒక్కొక్క పాత్ర ఉంది. ఆదిలాబాద్ జిల్లా ఒక అందమైన జిల్లా అనేటువంటి పేరున్నప్పటికీ కూడా పోరాటాల జిల్లా. అది కూడా అక్కడ అడవులు ఉన్నాయి. అడవుల నుంచి మన్యం వీరుడు, అక్కడ ఆనాడు కుమరం భీం కానీ, ఆ తర్వాత రామ్జీ గోండ్ కానీ, ఆ తర్వాత అల్లూరి సీతారామరాజు కానీ, ఇట్లాంటి పోరాటాలు చేసినటువంటి చరిత్ర అన్ని చోట్ల నుంచి ఉంది. ఆదిలాబాద్ జిల్లా నుంచి పోరాటాలు. అందుకనే ఇవన్నీ ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క చరిత్ర ఉంది తెలంగాణలో. ఈ అస్తిత్వ పోరాటంలో ముందుకొచ్చినటువంటి పాటలు కానీ, ముఖ్యంగా ఆనాడు జరిగినటువంటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలంలోనూ పాటకు ప్రముఖ పాత్ర వహించింది. ఈనాడు మలిదేశ తెలంగాణ ఉద్యమంలో కూడా పాట ప్రముఖ పాత్ర వహించింది. అందుకనే ఈ పాటకు ఉన్నటువంటి ఈ ప్రాముఖ్యతని దృష్టిలోకి తీసుకొని తప్పనిసరిగా మరొకసారి ఇవాళ నడుంగట్టాల్సినటువంటి అవసరమైతే అనివార్యం ఉంది. ఎందుకంటే అణిచివేత కావచ్చు, జరుగుతున్న దోపిడీ కావచ్చు, ఈ దోపిడీని ఎదిరించడానికి, అణిచివేతను ఆపడానికి ప్రజలపైన, ప్రజా ఉద్యమకారులపైన ప్రభుత్వం చేస్తున్నటువంటి దాడి, ఈ అణిచివేతను ఎదుర్కోవడానికైనా ప్రతి ఒక్కరు కూడా కదిలి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. మరోసారి ధూమ్ధాములంటూ ముందుకు కదలాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా జరిగితేనే నవ తెలంగాణ సిద్ధిస్తుంది. అట్లా జరిగితేనే ప్రజలు కోరుకున్నటువంటి తెలంగాణ వస్తుంది. ఇక్కడ తెలంగాణ బిడ్డలకు న్యాయం జరుగుతుంది అనేటువంటిది మా అభిప్రాయం. నేను మీ విమలక్కను, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.